కొండబాబు, నాన్నకు ప్రేమతో ఏ కొడుకైనా ఏం చేస్తాడు ఒక మొక్కలో చెప్పరా. నాన్న దగ్గర డబ్బులు ఉంటాయి, అన్ని ఖర్చు పెట్టుకుంటూ హ్యాపీగా బతికేస్తాడు. సపోజ్ నాన్న దగ్గర డబ్బులు లేకుండా అప్పుల్లో ఉండి ఏం చేస్తాడు? అయిపోయి పెడతాడు. నీలాంటి కొడుకులు ఉండి పెట్టారు ఎలా తగలేడిన దేశం. ఇక కొడుకంటే ఎలా ఉండాలి, నాన్నకు ప్రేమతో ఏ కొడుకైనా ఏం చేయాలనే పాయింట్ని రేపు సంక్రాంతికి మన ఎన్టీఆర్ చెప్తున్నాడు తెలుసా. సంక్రాంతికి ఎన్టీఆర్ చెప్తున్నాడు. వెంకటయ్య గారు ఎన్టీఆర్ బొమ్మ నాన్నకు ప్రేమతో గుర్చేసావురా. గుర్చేటివే కాదురా, ఆ బొమ్మ కథ కూడా చెప్పేస్తాం. ఏంటి ఇంకా రిలీజ్ అవ్వకుండా కథ కూడా చెప్పేస్తావా? ఎలా? మహిమ నీ మహిమల తర్వాత కానీ ముందు కథ చెప్పు. కథ చెప్పాలంటే స్పెయిన్లో బాగా డబ్బున్నోళ్ళు ఒకడు రాజేంద్ర ప్రసాద్. ఆయనకి ఇద్దరు కొడుకులు, మన ఎన్టీఆర్, రాజీవ్ కనకాల. ఎన్టీఆర్కి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. అయితే ఆయన అనుకోకుండా ఆసుపత్రి పాలవుతాడు. డాక్టర్లు ఏమో ఎక్కువ కాలం బతకదని చెప్పేస్తారు. దాంతో షాక్ అవుతాడు మన ఎన్టీఆర్. ఇంకో పక్క తండ్రి ఆస్తులు, ఫ్యాక్టరీలు అన్నీ కూడా దేవాలా తీసేస్తాయి. ఆస్తుల ప్లేస్లో అప్పులు కనిపిస్తుంటాయి. దీని అంతటికీ కారణం తన తండ్రికి ప్రాణ స్నేహితుడిగా నటించినటువంటి కృష్ణమూర్తి, జగపతి బాబే కారణం అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అతని సామ్రాజ్యాన్ని కూలదోస్తానని చెప్పి తండ్రికి మాటిచ్చి బయలుదేరతాడు మన ఎన్టీఆర్. బయలుదేరిన తర్వాత కృష్ణమూర్తి కూతురు రకుల్ ప్రీత్ సింగ్ని ప్రేమలో పడేస్తాడు. ఆ అమ్మాయి సహాయంతో అతని సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతాడు. కృష్ణమూర్తి సామ్రాజ్యంలోకి ఎంటర్ అయినటువంటి మన ఎన్టీఆర్ అక్కడ ఏం చేశాడు, తన తండ్రికి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకునే పాయింట్తో మనం ముందుంచారు కదా ఈ నాన్నకు ప్రేమతో. ఊరే ఇది సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కథకి దగ్గరగా లేదు. ఊరే దగ్గరగా ఉందా దూరంగా ఉందా ఎన్ని ఆలోచించకూడదు. వచ్చిన కథలు రావట్లేదా, తీసిన సినిమా మళ్ళీ తీయట్లేదా? నువ్వు చెప్పింది కరెక్టారా. కానీ రే ఎలాంటి సమస్యనైనా మైండ్ గేమ్ తో ఎదుర్కోగల చాణక్యుడు క్యారెక్టరైజేషన్ తో ఎన్టీఆర్ పాత్ర క్రియేట్ చేశాడు దర్శకుడు సుకుమార్. పైగా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ బాంబ్ కదా, అన్డౌటెడ్లీ ఈ సినిమా ఇట్టారా. ఈ సంక్రాంతికి మన బాలయ్య బాబు డిక్టేటర్ గా మన ముందుకు వస్తున్నారా. నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటది? ఇది బాలయ్య బాబు 99వ చిత్రం. మరే కొంపదీసి ఈ సినిమా కథ కూడా చెప్పేస్తావా? అచ్చి బాబు వీడికి ఏదో ఏం పట్టినట్టుంది. నువ్వు చెప్పరా బాబు. చందు మన బాలయ్య బాబు వాళ్ళ తాత నాజర్ ఇంట్లో ఉంటుంటాడు. ఇతను మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇతని వైపు అక్ష అమెరికాలో ఉంటుంది. అయితే ఇక్కడ ఇందు అనే అమ్మాయి మన చందుని ప్రేమిస్తూ ఉంటుంది. ఈ మ్యాటర్ని నాజర్ అక్షకి పోస్ట్ చేస్తాడు. ఆవిడ అక్కడ కూలుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇందు బ్రదర్ ప్రమాదంలో ఉంటాడు. అతను ముఠ చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే ముఠ ఇందుని తీసుకెళ్ళిపోతే ఇందుని రక్షించడం కోసం చందు అక్కడికి వెళ్ళి పెద్ద ఫైట్ చేస్తే ఆ ఫైట్లో మన చందు విశ్వరూపం చూసి ఆశ్చర్యపోతుంది ఇందు. ఇది ఇలా ఉండగా ఇతను కొట్టిన కుర్రాడు ఎవడైతే ఉన్నాడో అతను పెద్ద సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు. దాంతో వాళ్ళందరూ కూడా చందుని గాలిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూల ముందు వీళ్ళని సుమనుకో నిజం తెలుస్తుంది. అదేంటంటే చందు విక్రమ్ ధర్మ అన్నదమ్ములండి. అసలు ఈ విక్రమ్ ధర్మ ఎవరు? నాకు తెలుసు. ఎవరు? మరో బాలకృష్ణ, డిక్టేటర్. డిక్టేటర్ నియంత అయినటువంటి విక్రమ్ ధర్మ చందు అన్నదమ్ములు అయితే వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు? అసలు మన డిక్టేటర్ యొక్క ప్రస్థానం ఏంటనే పాయింట్తో మన ముందుంచి కదా ఈ డిక్టేటర్. ఒరే కథ కొత్తదా పాతదా నీ విషయం పక్కన పెడితే బాలయ్య బాబు సినిమాలో ఉండవలసిన అంగులన్నీ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది కాబట్టి, పైగా బాలయ్య బాబు స్టెప్పులు, బాలయ్య బాబు డైలాగ్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి కాబట్టి ఈ సంక్రాంతికి బాలయ్య బాబు డిక్టేటరే. What's up, baby? What's up, baby? What's up, baby? అరే నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే హిస్టరీ ఉంది. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. నాలాంటి వాడిని రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం. సోగ్గాడే చిన్ని నాయన పక్క పెట్టనైనా కొట్టలేదే సోగ్గాడే, అసోగ్గాడే చిన్ని నాయన. నిన్ను ఎవడరా పాట పాడమన్నాడు? ఈ పాట నువ్వు ఒక్కడే పాడాలా? నేను పాడుతుంది పాట కాదు మరేంటో. ఓ అందమైన పల్లెటూరు వాతావరణంలో నిండుగా పంచాదాల్చి కట్టుకుని మన కింగ్ యువ సమ్రాట్ నాగార్జున ఈ సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన అంటూ మన ముందుకు వస్తున్నారు అని చెప్తున్నాను కదా. కొంపు తీసి ఈ సినిమా కథ కూడా నువ్వు చెప్పేస్తావా? చెప్పేస్తా. డౌట్ లేదు. ఈ లేదు ఆత్మధురి. ఆత్మ కదే కథ చెప్పరా? ఓ అందమైన పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో
అక్కడ బాగా ఫేమస్ అయిన మనిషి బంగారాజు. ఎవరు? మన కింగ్ నాగార్జున. ఈయన ఎక్కడుంటే అమ్మాయిలందరూ అక్కడ ఉంటారు, అమ్మాయిలు ఎక్కడుంటే ఈయన అక్కడ ఉంటారు. ఈయన భార్య సత్యవతి మన రమ్యకృష్ణ గారు. భార్య అంటే పంచిప్రాణాలు మన బంగారాజుకి. అయితే ఈ అమ్మాయిల విషయంలో వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చుకుని దూరం పెరుగుద్ది. అదే టైంలో మన బంగారాజు అనుకోని ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో అప్పటికే నిండైనటువంటి మన రమ్యకృష్ణ గారి పాత్ర సత్యవతి ఓ బిడ్డను ప్రసవిస్తుంది 9 నెలల తర్వాత. అదే మన యువ సామ్రాట్ ఇంకో నాగార్జున. డబల్ పట్టు. తండ్రి పోలికలు ఉన్నటువంటి ఆ నాగార్జునకి తండ్రి లక్షణాలు రాకుండా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తే అతను రాము అని పేరు పెడతాయి. దాంతో మనోడు పెరిగి పెద్ద అయిన తర్వాత పప్పు శుద్ధగా నిలబడతాడు. మనోడికి పెళ్లి చేయాలని చెప్పి సీత అనే అమ్మాయిని కనెక్ట్ చేస్తారు. ఆ పిల్ల పేరు మన లావణ్య త్రిపాఠి. వాళ్ళిద్దరికి పెళ్ళి అయిన తర్వాత కూడా మనోడు డమ్మీగా ఉండటంతో ఏం చేయాలో పాల్పొని పరిస్థితిలో ఉన్న టైంలో అప్పుడు దిగుతాడు మన బంగారాజు గారు. దిగిన తర్వాత ఈయనేమో ఓన్లీ సచివతిగా కనపడతాడు. తన కొడుకు డమ్మీగా ఉండకూడదు, హీరోగా ఉండాలని చెప్పి అతను బాడీలో దూరతారు. దూరేటప్పటికి రాము ఏమవుతాడు? బంగారాజులో ప్రవర్తించడం మొదలెడతాడు. దాంతో సడన్ గా డమ్మీగా ఉన్న రాము హీరోగా కనిపిస్తుంటాడు ఈ ప్రపంచానికి. అయితే పగల రాముగా, రాత్రి బంగారాజుగా 2 పాత్రల్లోని పరకాయ ప్రవేశం చేస్తూ నాగార్జున అందించిన ఎంటర్టైన్మెంట్తో పాటు ఈ బంగారాజు పాత్ర, ఈ రాము పాత్రని హీరో ఎలా చేసిందనే ప్రయాణంలో మనం ముందుంచిన కదే ఈ సోగ్గాడే చిన్ని నాయన. ఒక ఆత్మీయం పక్కన పెడితే ఈ కథ పెద్ద కొత్తగా ఉంది అని నేను చెప్పను, కానీ చాలా కాలం తర్వాత మన ముందుకు వచ్చిన ఓ అందమైన పల్లెటూరు కథ. అవును. పైగా ఇందులో మన కింగ్ యువ సామ్రాట్ నాగార్జున గారు పంచ లాల్చీ గెటప్ లో నిండుగా కనపడుతూ ఈ సంక్రాంతికి మన ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సోగ్గాడు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోతాడు. చితిని పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి. వాడిదచ్చు నీ జాతకమే నీ అంతటి వాడవుతాడన్నారు. ఓరి నాయనో. ఆడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. ఓ థ్యాంక్ యూ. అబ్బా పెట్ట ఆడిపోతుంది. దాని అర్థం తెలుసా? ఐ గూగుల్ ఇట్. కర్మరా, అది నెట్లో ఉండదు. నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? ఆ రోజుల్లో ఊరంతా బంప్చిక్. నా ఫ్యామిలీ జోలికి వస్తారా మీరు? వాసివాడి తస్సదియ్యా. ఏంటిది? నీ నడువుకి దిష్టి చుక్కెట్టానే. కొనబాబు, సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే బొమ్మల కళ్ళని ముందే చెప్పి వీడియోడికి నీకు ఆశ్చర్యంగా ఉన్నట్టుంది. ఏది మనకు ఓ వేసుకో. నువ్వు చెప్పిన కథలన్నీ నేను నమ్మేశాను అనుకుంటున్నావా? మరి ఏదో ఫ్లోలో చెప్తున్నావు కదా, కోతంత ఊతం ఇచ్చానంతే. వాళ్ళ పోస్టర్ చూసి సినిమా కథలు చెప్పేస్తే నీలాంటి వాళ్ళు తయారవబట్టే ఇండస్ట్రీ ఇలా ఉంది. ఓ పని చేయి, ఏంటిది? సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూసొచ్చి కథ చెప్పు, అప్పుడు వింటాను. అప్పటిదాకా ఏదైనా పని చూసుకో. ఎల్లా